వారసత్వం అనేటటువంటిది ఏమో నాకు తెలియదు కానీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వటమే ఒక చిత్రమైనటువంటి సన్నివేశం అది నాది. ఓకే. ఒక ఆవేశము, ఒక ఆదర్శము, ఈ రెండు కలిసినటువంటి ఎంట్రీ అది. ఓకే. ఆ ఆవేశం ఏంటంటే మీరు అన్నట్టు యంగ్ బ్లడ్ అయి ఉండొచ్చు. ఆ ఆదర్శం ఏంటంటే సమాజంలో కొన్ని ఉత్తమమైనటువంటి లక్షణాలు, వ్యవస్థ, ఏర్పాటు అనేటటువంటిది మనం ఎంత చేయగలం అనేటటువంటిది కాకుండా మనం అలా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి వ్యక్తిత్వమేమో. ఓకే. అందువల్ల ఆ రోజు రామారావు గారు పార్టీ పెట్టక ముందు నాకు అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశము లేదు, ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనేటటువంటి అవసరం కన్నా కూడా ఉద్దేశమే లేదు నాకు. మా నాన్నగారు మాత్రం కాంగ్రెస్ పార్టీలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బ్రహ్మానంద రెడ్డి గారితో, నారాయణ గారితో సన్నిహితంగా ఉండేవారు. ఆయన ఎప్పుడైనా ఎమ్మెల్యే కావాలని కోరుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ వాతావరణంలో ఉండి కూడా నేను నాన్నగారు ఎందుకు మనకి రాజకీయాలు అనేటటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తినే నేను.